చాన్నాళ్ల తర్వాత మళ్ళీ మా అక్క మొహంలో ఏడుపును చూడబోతున్నానన్నమాట. ఇవాళ ఒక్కరోజే కాదాంటీ, ఇక నుండి ప్రతిరోజు ఆవిడ ముఖంలో ఏడుపు చూస్తారు మీరు. ఒకటి బిజినెస్ లేక, 2 50 లక్షలు తగిలేసావని నా దేవి పొడుపులు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాను. అదేటే పోలీసు చూసి దొంగడు దాక్కున్నాడు, అలా దాక్కున్నావా? ఏం చేయమంటారు, అక్కడే తగలడ్డారుగా, నా ప్రాణాలు తోడేసి తోడెళ్ళు. ఓ నాగేశ్వరి ప్రియనా? ఇప్పుడు వాళ్ళకి ఈ విషయం తెలిసిందంటే నన్ను బతకనివ్వరు. తెలియకుండా ఎలా ఉంటది? మనం చెప్పకుండా ఎలా తెలుస్తుంది? ఇవాళ తెలియకపోవచ్చు, రోజులు గడిచే కొద్దీ తెలియకుండా ఎలా పోద్ది? అప్పటి వరకు బతకనిస్తారుగా, చాలు. అందుకే నేను చెప్పినట్టుగా చేయండి. అక్కడ మనం ఈగలు తోలుకుంటున్నట్టుగా చెప్పకుండా చాలా కష్టపడిపోయినట్టు, కస్టమర్లతో ఉక్కిరిబిక్కిరి అయిపోయినట్టు చెప్పండి. రండి. అప్పప్ప, ఏం జనం ఏం జనం, ఊపిరి సలపలేదనుకోండి. అవునవును, జబరపడిపోయి. ఏంటక్క, ఏరోబిక్ సెంటర్ నుంచేనా? అక్కడి నుంచేనమ్మా. చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. అలిసిపోయావా? 1 2 100 కొద్దిగలు కదా, 100 కొద్ది కస్టమర్లు. అదేంటి 30 మంది కంటే ఎక్కువ వస్తే నాటలోడని బోర్డు రాయించారు కదా, బయట తగిలించలేదా? ఎందుకు తగిలించలేదు? కాని వచ్చేవాళ్ళు ఆగితేనా, వచ్చి మీద పడిపోతుంటేను. అసలు మేమిద్దరం కూడా నిలబడ్డానికి ఖాళీ లేదంటే నమ్ము నాగేశ్వరి. అబ్బబ్బా, ఇల్లంతా ఈ ఈగలేంటి? ఈగలా? ఎక్కడాగేసరే ఎక్కడాగేసరే చెప్పు, నాకు అనుభవం ఉంది, ఈగలు దొలేస్తాను. అదేంటి మావయ్య, ఈగల పేరు చెప్పగానే ఇప్పటి వరకు అవే దులిపి వచ్చినట్టు అలా అలర్ట్ అయిపోయారు. ఈగలు తోలుకోవడం ఏంటి? మాకేం పనిలేదా? అవతలి సెంటర్లో ఎక్సైజులు, కస్టమర్లు. ఆ పక్క నువ్వు నీ కోతలోను, నీ ఏరోబిక్ సెంటర్లో ఈగలు తప్ప ఎవ్వరూ లేరని, ఉదయం నుంచి ఇద్దరూ ఈగలు తోలుకుంటూనే ఉన్నారని మాకు తెలిసిపోయిందిలే. మాచినేని లోకేశ్వరి ఏరోబిక్ సెంటర్. ఆ పదం పలకడం ఎలాగూ రాదు, కనీసం జనాలుండే చోట అలాంటివి పెట్టాలనే మినిమం కామన్ సెన్స్ కూడా లేదా? అదే నేను బ్యూటీ పార్లర్ పెట్టుంటే అంత ఖర్చయ్యేది కాదు, ఈ పాటికి ఇన్కమ్ కూడా స్టార్ట్ అయ్యేది. మరే 1 2 50 లక్షలు ఏ పని చేస్తే వస్తుంది? ఎన్నాళ్ళు కష్టపడితే వస్తుంది? ఏదైనా పని చేస్తే తెలివితేటలుండాలి, తెలిసుండాలి. ఏం తెలుసని పెట్టావక్కా? బిజినెస్ అంటూ పెద్ద కోడళ్ళంటూ బొడ్లో తాళాల గుత్తి తగిలించుకొని తిప్పుకుంటూ తిరగడం అనుకున్నారేమో. ప్రియా, దానిమీదెందుకు అరుస్తావక్కా? మా ఆయన బిజినెస్ ఏమైంది అని అడిగితే ఏం చెప్తావక్కా? చెప్పడానికేముంది, ఆవిడక్కడ ఈగలు తోలడం వీడియో తీసి మనమే చూపించాలి. ప్రియా, ఎందుకలా ఆవిడ్ని మాటలతో బాధ పెడుతున్నావు? పక్కనే ఉండి మీరేం మాట్లాడేంటి మామయ్య? దీనికి ఇలా అవ్వాల్సిందేనమ్మా. నువ్వు నేను ఇంతమంది చెప్పినా ఎవరి మాట లెక్క చేసిందా? అన్నీ తెలిసినట్టు ఆ ప్రెసిడెంట్ మాటకి వంతపడుతూ తీసుకెళ్లి 50 లక్షల రూపాయలు కాలంలో పడేసింది. అందుకే నువ్వు కూడా కాస్త గడ్డి పెడితే అప్పటికైనా బుద్ధి వస్తుందేమో. మీరు కూడా అలా మాట్లాడతారేంటి మామయ్య? అత్తయ్య అసలే బాధపడుతుంటేను. బాధ ఆవిడకెందుకే? కష్టపడి చెమటోడ్చి సంపాదించింది మా ఆయన. ఇలా చేసినందుకు ఆయన బాధపడాలి. ఏ బిజినెస్ గురించైనా ఒక్క రోజులో ఎలా తెలుస్తుంది అత్తయ్య? ముందు పబ్లిసిటీ జరిగితే తర్వాత డెవలప్ అవ్వచ్చు కదా. ఏంటి డెవలప్ అయ్యేది? డెవలప్ అవ్వాలి అంటే అసలు మనుషులనేవాళ్ళు ఆ చుట్టుపక్కల ఉండాలి కదా. ఇంకా డబ్బులన్నీ గంగపాలైనట్టే. ఇంకా మీరు ఆ ఏరోబిక్ సెంటర్కి వెళ్లడం మానేసి ఇంట్లో అందరికీ వంటలు చేయండి. నేనైనా బ్యూటీ పార్లర్ పెట్టి సంపాదించి మీకింత గంజిపోస్తాను. చూసావమ్మా గీత, అదెలా మాట్లాడుతుందో? మీరేం బాధపడకండి అత్తయ్య. అది కాదమ్మా, ఇప్పుడు సీనయ్యకి మా ముఖం ఎలా చూపించగలం?
మీరు కూడా ఇలా అధైర్యపడితే ఎలా మామయ్య? అత్తయ్య, నా మాట విని ధైర్యంగా ఉండండి, నేనున్నాను కదా. ఒక 4 రోజులు చూద్దాం. అప్పటికి పరిస్థితి మారకపోతే అప్పుడేం చేయాలో చెప్తాను. అసలు ఏం జరుగుతుందంటావు ప్రసాద్? అది మేడంకేదో గాలి సోకుంటుంది అనిపిస్తుంది సార్. లేకపోతే అగ్గిపెట్టి చేత్తో పట్టుకుని తిరిగే మేడం చీర కట్టుకుని తిరగడం ఏంటి సార్? అదే ప్రసాద్, వింతగా ఉంది. నన్ను చూస్తూ ఉంటుంది, నేను చూస్తే తల తిప్పుకుంటుంది. సరే, చూసిందే పో. నా గురించి పూర్తి డీటెయిల్స్ గ్యాదర్ చేయించింది. సరే, గ్యాదర్ చేయించింది పో. నువ్వన్నావా? ఆ, అన్ని డైలాగులు మీరే చెప్తే స్ట్రెయిన్ అవుతారని. ఇప్పుడు బాంబే మోడల్ లాగా డ్రెస్ చేసుకొని వచ్చేది, తెలుగింటి అమ్మాయిలా చీర కట్టుకొని రావడం ఏంటి? వచ్చింది పో. తన శారీ నేను చూడలేదని, పొగడలేదని కోప్పడ్డం ఏంటి? అసలు మేడం ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుంది ప్రసాద్? నాకెలా తెలుస్తుంది సార్? మీకు మధ్యన ఏమున్నాయో? రీటా, ఆ, అది కాదు సార్. జరుగుతున్న ఈ విచిత్రాలను చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది సార్. నా మాట విని మేడంతో మీకు పెళ్ళైన విషయం చెప్పేయండి సార్. ఆవిడ చీర కట్టుకొని రావడానికి నా పెళ్లికి సంబంధం ఏంటి? ఉంటుంది సార్. ఒక పెళ్లి కాని ఆడపిల్ల ఒక కుర్రాడిని చూసి నవ్వుతుందంటే, అతని గురించి అన్ని వివరాలు సేకరిస్తుందంటే, తను కొత్తగా చీర కట్టుకుని వస్తే గుర్తించలేదని కోప్పడుతుందంటే అంటే మేడం మిమ్మల్ని ఇష్టపడుతుందేమోనని డౌట్గా ఉంది సార్. ఊరుగో ప్రసాద్, ఆవిడ నన్ను ఇష్టపడ్డం ఏంటి? కాదంటారా? ఛాన్సే లేదు. నాకు ఒక పక్క అనిపించింది సార్. లేకపోతే మీ ఫేస్ ఏంటి, ఆవిడ గ్లామర్ ఎక్కడ, మీ సీట్ ఎక్కడ, ఆవిడ పొజిషన్ ఎక్కడ? రీటా, ప్రేమకి గ్లామర్కి సంబంధం ఏముంది సార్? మిమ్మల్ని చూస్తే ఎవరైనా లవ్ లో పడిపోవాల్సిందే. అమ్మా, ప్రసాదు, నువ్విక్కడేం చేస్తున్నావు? చిన్న డౌట్ వస్తే క్లారిఫై చేసుకోవడానికి వచ్చాను మేడం. ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి ఫైల్స్ డౌట్స్ అంటూ ఆయన్ని విసిగించటమేనా? కాస్తైనా విశ్రాంతి ఉండొద్దా ఆ మనిషికి? మ్యామ్, ఏదైనా వర్క్ ఉంటే పిలిస్తే నేనే మీ క్యాబిన్కి వచ్చాను కదా. ఇప్పుడు నువ్వే రావాలా? సిగ్గుపడుతున్నావా? అసలు నీ ఫేస్ కి సిగ్గుపడటానికి ఏమైనా బ్యాలెన్స్ అవుతుందే? రామ్, ఏదైనా వర్క్ ఉందా? యా, ఉంది మేడం. అది ప్రసాద్కి అప్పగించి నువ్వు నాతో రా. ఎక్కడ మేడం? సరదాగా బయటికి వెళ్ళి అలా అలా తిరిగొద్దాం. మ్యామ్, కమాన్ ప్రసాద్, నువ్వు రామ్ వర్క్ చూసుకో. సరే సరే మేడం. నువ్వు రా రామ్. మ్యామ్, ఆయన వర్క్ నేను చూసుకుంటాను, మీరు ఆయన చూసుకోండి. ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు. పదండి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళిపోదామా? అమ్మయ్యా, 50 లక్షలు పోతే పోయిన కానీ నీకు బుద్ధి వచ్చింది. పద, మన ఊరు పోయి ప్రశాంతంగా ఏ చెట్టు కింద పడుకోవచ్చు. ఆపండి, నేనేమంటున్నాను మీరే మాట్లాడుతున్నారు. ఊరికి పోతామన్న గదిలోకి. నేను పదండి అన్నది ఊరికి కాదు. మరే మనం ఏదో బిగ్ సెంటర్ పెట్టాం కదా, ఈ అపార్ట్మెంట్ లో ఉన్న లేడీస్ అందరినీ పంపిస్తానని ఆ పాప చెప్పింది కదా. ఇప్పుడు హ్యాండ్ ఇచ్చి నిలబడింది కదా, ఆవిడ హ్యాండ్ ఇస్తే వీళ్ళకేమైందంట? అందుకని ఇప్పుడు ఏం చేద్దాం?
మనం ఇంత ఖర్చు పెట్టి ఏరోబిక్ సెంటర్ ఓపెన్ చేస్తే ఎవరెందుకు రాలేదో ఒక్కొక్కరిని నిలబెట్టి నిలదీస్తా. చెప్పు తీసుకుని కొడతారు మనల్ని. ఏరోబిక్ సెంటర్ నీ ఇష్టం ఎలాగో, రావడం రాకపోవడం అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళేమన్నా మన పొలంలో పనిచేసే పాలేళ్ళ, మీరెందుకు రాలేదని నిలదీయడానికి. నిలదీయకపోయినా ఎందుకు రాలేదో కారణం ఏంటో అడగాలి కదా. అసలు వాళ్ళ సమస్య ఏంటో, దానికి మనమేం చేయాలో వాళ్ళేం చేస్తారో తెలుసుకోవాలి కదా. అయితే అందుకే అందరి దగ్గరికి వెళ్ళి అసలు వివరం ఏంటో కనుక్కోవడానికి వెళ్దాం అంటున్నాను. అవునా, నేను ఇంకా ఊరెళ్ళిపోదామన్నాం అనుకుని ఎంత సంబరపడిపోయాను. అంతగా ఊరికి పోవాలనిపిస్తే మీరు పొండి. నేను ఏదో బిగ్ సెంటర్ని క్లిక్ అయ్యేలా చేసి, కస్టమర్లతో కళకళలాడిపోయేలా చేసి, 2 చేతులతో కట్టలు కట్టలు కళ్ళ చూడందే ఇక్కడి నుంచి కాలు కదిపే ప్రసక్తే లేదు. రండి రండి. పద. ఏమండి కామాక్షి గారు, ఏమండి శకుంతల గారు, అమ్మా మీనాక్షి, రమ్య, ఇలా రండమ్మా. ఏంటండి? ఏంటి ఎవరూ రాలేదు? ఎక్కడికండి? అదేనమ్మా, మా ఆవిడ ఏరోబిక్ సెంటర్ కమ్ జిమ్ పెట్టింది కదా. అవునా? కంగ్రాట్స్ ఆంటీ. ఈ విషయం గురించి మాతో ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ప్రెసిడెంట్ పాపగారు ఈ విషయం మీతో మీటింగ్ పెట్టి మరీ చెప్తానంది. నమ్మక ఆవిడ మాటే నమ్మారా ఆంటీ గారు? అయినా ఏరోబిక్ సెంటర్ ఎక్కడ పెట్టారు? అదేనమ్మా, సిటీ ఎంట్రన్స్ లో రోడ్డుకి ఎడం వైపున. అదంతా అడవి కదా అండి. అక్కడే నా ఏరోబిక్ సెంటరు. అంత దూరం వస్తే దారిలోనే సగం తగ్గిపోతాం. ఇంకా ఏరోబిక్ సెంటర్కి వెళ్ళడం ఎందుకండి? లేదండి, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. ఇవన్నీ పెట్టడం దండగండి. ఉదయం లేచినప్పటి నుంచి వాషింగ్ మిషన్లు, గ్రైండర్లు పక్కన పెట్టి ఒళ్ళొంచుకొని పని చేస్తే ఆటోమేటిక్ గా సన్నబడిపోతాం. మా వల్ల కాదండి, మేము రాలేమండి. ఏంటండి వీళ్ళెవరూ రానంటున్నారు? అంతేనా? ఆ ప్రెసిడెంట్ పాప మాట మాత్రమైనా నువ్వు ఏరోబిక్ సెంటర్ పెట్టావన్న సంగతి వాళ్ళకి చెప్పలేదు. దొంగమోహంది. ఇదంతా చూస్తుంటే ఆ పాప కావాలనే దిక్కుమాలిన చోట నా చేత ఏరోబిక్ సెంటర్ పెట్టించింది. నన్ను మోసం చేసింది. మెత్తగా ఉంటే మోసం చేయక ఏం చేస్తారే? అందుకే ఎవరైనా 4 మాటలు చెప్తే పొంగిపోయి గంగిరెద్దులో తలాడిచ్చేస్తే ఇలాగే జరుగుద్ది. గంగిరెద్దులా తల్లాడించడం కాదండి, కొమ్ములతో పొడిస్తే ఎలా ఉంటుందో ఆ ప్రెసిడెంట్ పాపకి ఇప్పుడే చూపిస్తాను. కస్టమర్ని పంపిస్తుందో లేక నా దగ్గర తీసుకున్న డబ్బులు కక్కుతుందో తేల్చేస్తాను. ఇదిగో లోకి లోకి లోకి. దీని వాళ్ళకం చూస్తుంటే ఆ పాపకి వాళ్ళ పంబరేగిపోయేటట్టుంది. లోకే. అబ్బబ్బబ్బా, ఎన్ని డబ్బులో! ఆ గీత మన అపార్ట్మెంట్ లో అడుగు పెట్టినప్పటి నుంచి మన ఇన్కమ్ కు గండిపడింది. ఇంతకాలానికి ఇంత కమిషన్ అందుకున్నాం. శత్రువు మీద దెబ్బ కొట్టే వాళ్ళని చూశాడు, కానీ ఆ దెబ్బ కొట్టడాన్ని కూడా ఇన్కమ్ సోర్స్ గా మార్చుకున్న నువ్వు సూపర్ పాప. నీ తెలివికి పాడట. నువ్వు నన్ను తిడుతున్నావా, పొగుడుతున్నావా? నిన్ను తిట్టే ధైర్యం నాకెక్కడిది పాప, పొగుడుతున్నాను. కూరగాయల వాడి దగ్గర, వాటర్ ట్యాంక్ వాడి దగ్గర 2 ఏళ్లు కష్టపడిన రాని కమిషన్ ని ఒక్క రోజులో కొట్టేశావు. పాప పాప, ఆ బ్యూటీ పార్లర్ కూడా మనమే సెట్ చేద్దాం పాప. ఇంకా ఇన్కమ్ ఎంతో వస్తుంది. టార్గెట్ అదే టామీ. ఆల్రెడీ మనం కొట్టిన దెబ్బకి గీతకి తల తిరుగుతూ ఉంటుంది. 2వ దెబ్బ కూడా కొడితే ఏమైపోతుందో పిల్లకాకి తట్టుకోగలదంటావా? ఏయ్ పాపా, లోకి పాపా! ఇదేంటి లోకేశ్వరి గొంతులా ఉంది? ఆవిడ గొంతే. ఏయ్ పాపా, బయటికి రావే. ఏంటి పాప గారు మర్చిపోయింది, పేరు పెట్టి పిలుస్తుంది? మనం తగిలిచ్చిన ఏరోబిక్ సెంటర్లో కస్టమర్ల బదులు ఈగలు వస్తుంటే బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పినట్టుంది. ఏయ్ పాపా, బయటికి రమ్మంటే లోపలే ఉండి పలకమేంటి? లోకే గొడవలొద్దే. మీరుండండి. నేను ఒక్కసారి ఫిక్స్ అయ్యానంటే బ్లైండ్ గా వెళ్ళిపోవాల్సిందే. అలా బ్లైండ్ గా వెళ్ళిపోయే ఈగలు దొరుకున్న ఏరోబిక్ సెంటర్ అటగట్టించుకున్నావు. పిలుస్తున్నా బయటికి రాదేంటి? ఏ పాపా, నువ్వు రాకపోతే నేనే లోపలికి వస్తాను. ఏయ్ పాపా! ఏంటండి, ఏంటి ఇందక్క నుంచి ఓ పాప పాప అని అరుస్తున్నారు? పైగా పాప అని సింగల్ గా పిలుస్తున్నారు. పేరు పక్కన గారు ఏది? గారా గాడిది గుడ్డ.
అసలు నువ్వు నాకేం చెప్పావమ్మా? నేనేం చెప్పాను? ఏదో బిగ్ సెంటర్ పెట్టండి, రెగ్యులర్ కస్టమర్లతో పాటు అపార్ట్మెంట్ లేడీస్ అందరూ కూడా వచ్చేలా చేస్తాను, కస్టమర్ లాగా చేర్పిస్తానని చెప్పావా లేదా? చెప్పాను. అసలు నేను ఏదో బిగ్ సెంటర్ పెట్టిన విషయం ఈ అపార్ట్మెంట్ లో లేడీస్ ఎవరికీ చెప్పలేదంటగా? అబ్బో తెలిసిపోయిందా? చెప్పలేదంటే బిజీగా ఉండి మర్చిపోయాను. ఏంటండి బిజీ? అటు ఇటు తిప్పుకుంటూ తిరగడం తప్ప ఇంట్లో వంట కూడా ఈయనే చేస్తాడు. ఇదిగో మర్యాదగా మాట్లాడండి. నైబర్స్ కదా అని ఊరుకుంటున్నాను. నైబర్స్ అని చెప్పే మమ్మల్ని ముంచేశావు. 50 లక్షలు ఖర్చు పెట్టించేశావు. ఈగలు తప్ప ఇంకేం రావట్లేదు అక్కడికి. మీ టైం బాగోకపోతే నేనేం చేస్తాను? అప్పటి వరకు బిజీగా ఉన్న సెంటర్ అది. ఏంటమ్మా బిజీగా ఉండేది? ఈగలతోనా? నువ్వు కావాలని ఎందుకు పనికిరాని ఆ సెకండ్ హ్యాండ్ సెంటర్ని సామాన్లు పెట్టి మాకు అంటగట్టావని తెలుస్తుంది. అంత అవసరం నాకేం లేదు. ఏదో హెల్ప్ చేయాలని చూశాను. మీ టైం బాగోలేక అది ఫ్లాప్ అయింది. దానికి నేనేం చేయగలను? నా హస్తవాసి మంచిదని ఊళ్ళో అందరూ అంటారు. నా టైం బాగానే ఉంది, నువ్వు చూపించిన సెంటరే బాగలేదు. అది సెంటర్ రేట్లోకే, అది అడివైతేనో. అది అడవన్న విషయం మీకు ఇప్పుడు తెలిసిందా? మీ కళ్ళతో మీరు చూసిన తర్వాత మీకంతా ఓకే అన్న తర్వాతే కదా మీతో డబ్బులు ఇప్పించింది. అప్పుడేమో సూపరు అన్నారు, ఇప్పుడేమో అడవి అంటున్నారు. అప్పుడు నీ మాయ మాటలు నమ్మి ఒప్పుకున్నావమ్మా, కానీ నువ్వింత నాటకాలు రానివని నాకేం తెలుసు? ఇదిగో ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఇలా ఇంటి మీదకొచ్చి గొడవ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏటమ్మా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేదే? ఇచ్చుకో, ఎవడొస్తాడు చూస్తాను. నువ్వు మమ్మల్ని మోసం చేశావని కళ్ళ ముందు తెలుస్తున్నా చూస్తూ ఊరుకోవడానికి నేనేం చాతకాందాన్ని అనుకుంటున్నావా? మాచినేని లోకేశ్వరి. నువ్వు మాచినేని లోకేశ్వరి అయితే నేను పాలకొల్లు పాపని. నువ్వు ముందు బయటికి నడవే. చూసావమ్మ గీత నన్ను పట్టుకుని ఎలా తోసేసిందో? నీకంటే వయసులో పెద్దావిడనే గౌరవం కూడా లేకుండా తోసేస్తావా? పెద్దావిడైతే మాట్లాడే మాటలను బట్టి రెస్పెక్ట్ ఇస్తారు ఎవరైనా. నీ దగ్గర రెస్పెక్ట్ కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? నువ్వేంటో నీ బతికేంటో మాకు తెలీదా? ఏయ్, ఏంటి ఏ అని వేలు చూపిస్తున్నావు? దించో. దించుతావా వేలు విరిచేయమంటావా? జనాలు కొనుక్కునే కూరగాయల దగ్గర కమిషన్, బండి వాడి దగ్గర కమిషన్, వాటర్ ట్యాంకర్ల వాడి దగ్గర కమిషన్. ఇలాంటి నీచమైన బతకడానికి సిగ్గనిపించటం లేదా? కమిషన్స్ తీసుకోవడం నువ్వు చూసావా? ఛీ, ఆపరా నువ్వు నీ ఆడం కూడా. పెళ్ళమేది చెప్తే దానికి గంగిరెద్దులా తలాడిస్తూ ఇంట్లో గరిట తిప్పుకునే నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నన్ను ఆడం కూడా అంటావా? తప్పే, ఆ మాట అనకూడదు. ఎందుకంటే వాళ్ళు కూడా నీకంటే పౌరుషంగా బతుకుతున్నారు. ఈ ఫ్లాట్స్ కి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ప్రతి విషయంలోనూ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎక్కువ? నా నుంచి ఎక్కువ అనేది నువ్వింకా చూడలేదు, చూస్తే తట్టుకోలేదు. మా అత్తయ్య వాళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నీ కమిషన్ కోసం కక్కుర్తిపడి ఎందుకు పనికిరాని చోట ఆ ఏరోబిక్ సెంటర్ని అప్పగించి డబ్బులు కాజేశావు. నేను వచ్చిన ఫస్ట్ రోజే చెప్పాను, నేను ఎవరి జోలికి వెళ్ళను, నా జోలికి ఎవరొచ్చినా వదలను అని. కమిషన్ గురించి ఎవరు ఏరోబిక్ సెంటర్ అప్పగించలేదు. మాకు తెలిసింది చూపించాను, ఏవిడికి నచ్చిందంటేనే ఇచ్చాము. ఏ నువ్వంత తెలివైన దానివే కదా, ఆ రోజు వద్దని మీ అత్తను ఆపలేకపోయావా? అన్నీ మీరు చేసుకుని ఇప్పుడు ఇంటిల్లే పాది వచ్చి మా ఇంటి మీద గొడవ పడుతున్నారు. అయ్యో పాప, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. గొడవ పడదామని ఫిక్స్ అయ్యొస్తే నా ఎంట్రీ వేరేలా ఉంటుంది. చూడు, ఇప్పటికీ ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అనే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. నా మాట విని మర్యాదగా
మా అత్తయ్య వాళ్ళతో వాళ్ళకి ఇప్పించిన డబ్బు తిరిగి ఇప్పించకపోతే నా నుంచి ఆ భగవంతుడు కూడా నిన్ను కాపాడలేడు. ఆలోచించు. పదండి అత్తయ్య. లోకే ఇక మన 50 లక్షలు డోకలేదే. అవును, గీత రంగంలోకి దిగిందిగా, ఇక నాకు ధైర్యం వచ్చేసింది. 50 లక్షలు నా ఇంటికి తీసుకొద్దు గాని రెడీగా ఉండు పాప. ఆ. పద. ఏంటి పాప, వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు? ఇప్పటివరకు పెడబబ్బులు పెట్టిన లోకేశ్వరి కూడా రిలాక్స్ అయిపోయింది. ఆ గీత అంత పవర్ఫుల్ అంటావా? ఇంతకంటే ఎక్కువ డైలాగులు చెప్పేవాళ్ళని నా చిన్నప్పుడే చూశాను. చూద్దాం ఏం చేస్తుందో.